నేను దేవుని చూశాను అన్నాడొక మనిషి. అయితే తాను ఆత్మ అనే సూక్ష్మ శరీరంతో వెళ్లి దైవాన్ని దర్శించుకుని వచ్చానని చెప్తున్నాడు. ఏదో ఒక జనాకర్షణ ప్రకటన చేయకపోతే, ఎప్పటికప్పుడు ఏదో ఒక అసాధారణ విషయం గురించి మాట్లాడకపోతే, తరచుగా ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని లేవనెత్తకపోతే జనం మన వైపు చూడరు, మన మాట వినరు, మన అవసరాలు తీరవు, ఎవరు మనల్ని పట్టించుకోరని అనుకునే వాళ్ళు ఇలాంటి అద్భుతాలను సాధించినట్లు ప్రకటిస్తూ ఉండడం షరామామూలే. ఏమోలే, అంతటి తీవ్రమైన సాధన చేసి దైవాన్ని దర్శించి ఉంటాడులే అని కూడా అనుకోవచ్చు. ట్రూత్ ఓన్లీ ట్రింప్ హ్యాస్ అంటారు కదా. కానీ ఏదేమైనా చివరికి సత్యమే జయిస్తుంది కదా. ఆ నమ్మకం తనకుంది. తాను సత్యమే చెప్తున్నానన్నాడు డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో 15 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్. ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధ నాస్తికుల్లో ఒకడైన ఎబెన్ దాదాపుగా చావుకు దగ్గరయ్యాడు. సుమారుగా ఒక వారం రోజులు కోమాలకు వెళ్ళిపోయాడు. అదిగో సరిగ్గా ఆ వ్యవధిలోనే తాను దైవాన్ని చూశానన్నాడు. తనది సుషుప్తి కాదు, స్పృహలేని స్థితి. ఆ మూర్ఛన నిద్రలోని తన అనుభవాన్ని పుస్తకంగా తీసుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ధార్మిక మత విశ్వాసాల్లో జననం, మరణం, మరణానంతర జీవితం, పునర్జన్మ వంటి భౌతిక, తాత్విక, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక విషయాల పట్ల పలు విధాలైన విశ్వాసాలున్నాయి. సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉంది తప్ప అది దైవం కాదు అనేది నాస్తికుల మాట. ప్రకృతి శక్తుల్నే ప్రజలు దైవంగా భావిస్తారు తప్ప అదంతా సైంటిఫిక్ రీజన్స్తోనే నడుస్తుందని ఈ లోకంలో అనేక హేతువాదులు చెప్తున్నారు. అందువల్ల ఏ విషయానికైనా నమ్మకం ప్రధానం. రుజువులు చూపడానికి ఆధారాలు ఎక్కడి నుంచి తేవాలి? స్వానుభవమే ప్రతి మనిషికి ఆత్మసాక్షి. భౌతిక విషయాలకు ఎటూ ఆధారాలుంటాయి. విజ్ఞాన శాస్త్రం వాటికి జవాబులిస్తుంది. మరి ఇలాంటి మానసిక భావనలకు సాక్ష్యం కావాలంటే విశ్వాసమే ప్రధానం. డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్ కథనం చాలామందిని ఆకర్షిస్తుంది. ఇదేదో అతనికి కలిగిన పైత్యమన్నారు కొందరు. డాక్టర్ అయ్యుండి ఉత్తినే చెప్పడు కదా, ఏదో ఆసక్తికరమైన సంగతి ఉండుంటుందంటున్నారు మరికొందరు. మొత్తం మీద అందరికీ ఒక తార్కిక వివరణ అయితే కావాలి. నమ్మశక్యమైన సమాధానమేదో విపులంగా చెప్తే కానీ ఎవ్వరూ విశ్వసించరు. ఒకరిని నమ్మించడం కోసం ఏమైనా చెయ్యాలా? అంత కుతూహలమే ఉంటే స్వయంగా శోధించి తెలుసుకోవాలి కానీ రుజువులు చూపించు, ఆధారాలు ప్రవేశపెట్టు అంటే ఎలా? అంత అవసరమే ఉంది. నీకు కావాలంటే నువ్వు తెలుసుకో, నువ్వు ప్రయత్నించు. ఆ తర్వాత అవునని కాదని ఏదో ఒకటి చెప్పు. ఆ స్వేచ్ఛ నీకుంది అని ఎబెన్ అనలేదు. అచేతన స్థితిలో తాను పొందిన అనుభవమే తనకు ప్రమాణమన్నాడు. అసలు అతనికి ఏమైందో తెలుసుకుందాం ముందు. ఎబెన్ తండ్రి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యంలో మిలిటరీ డాక్టర్గా పనిచేశారు. యుద్ధం తర్వాత మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్గా కొనసాగారు. అతని కొడుకైన ఎబెన్ అలెగ్జాండర్ కూడా వైద్య వృత్తిని చేపట్టి మంచి పేరు సంపాదించుకున్నాడు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో 15 సంవత్సరాల వృత్తి కాలంలో ఎబెన్ తాను నాస్తికుణ్ణని ప్రతి సందర్భంలోనూ చెప్తూ వచ్చాడు. దైవాన్ని కాదు, విజ్ఞానాన్ని అనుసరించాలన్నాడు. అతని తండ్రి వైద్యుడే అయినా కానీ అతనికి దైవం పట్ల అపారమైన విశ్వాసం ఉండేది. ఎబెన్కి తండ్రి నచ్చజెప్పబోయినా కాదనేవాడు. 1960లో జన్మించిన ఎబెన్ అలెగ్జాండర్ ఆధునిక విజ్ఞానంలోనే తనకు విశ్వాసం ఉందనేవాడు. ఒక డాక్టర్గా ప్రతిదానికి కార్యకారణం ఉండాలని, హేతువు ఉండాలని అతను భావించడంలో ఆశ్చర్యం లేనేలేదు. అటువంటి డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్ తాను 7 రోజులు కోమా నుంచి కోలుకున్నాక చెప్పిన విషయం అతని సహోద్యోగుల్ని, అతని ఎరిగిన వాళ్ళని ఆశ్చర్యపరిచింది. అతని మాటలు, ఉపన్యాసాలు సామాజిక మాధ్యమాల్లో లభిస్తున్నాయి, చూడొచ్చు. అది 2008వ సంవత్సరం. అంతవరకు జనన మరణాలు తప్ప ముందు వెనక జన్మలేవీ లేవని నమ్ముతూ, మతమనేది కేవలం మనిషికి తృప్తిని కలిగించే ఓ ముసుగు అని చెప్తూ ఉపన్యాసాలిస్తూ వచ్చాడు డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్. ఆ సంవత్సరంలో మూర్ఛ వ్యాధికి గురయ్యాడు. అది కూడా చాలా తీవ్రంగా వచ్చింది. మనిషి అచేతనంగా తయారయ్యాడు. పాక్షికంగా పక్షవాతానికి గురయ్యాడు. వైద్యం చేస్తున్న డాక్టర్లు అతని మెదడు ఇన్ఫెక్షన్కి గురైనట్లు తెలుసుకున్నారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది అరుదైన వ్యాధి. కొలీ బ్యాక్టీరియా వల్ల సోకే ఈ విష ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. మెదడు కణాలు దెబ్బతినడం మూలంగా కలిగిన మెనింజైటివ్ మూలంగా తలపోటు, మెడ బిగుసుకుపోవడం, జ్వరం, వాంతులు రావడం జరుగుతుంది. మెనింజైటివ్ కూడా బ్యాక్టీరియా వల్లనే సోకుతుంది. బ్యాక్టీరియల్ మెనింజైటివ్ సోకిన వారికి తక్షణ చికిత్స అందించకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. ఎబెన్లో అతని మెదడులోని నియోకార్టెక్స్ ప్రాంతం ఈ 2 రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు గురైంది. మెదడులోని నియోకార్టెక్స్ ప్రాంతం మనిషిలోని భావోద్వేగాలకు కేంద్రం. ఊహలు, కలలు, ఆలోచనల వంటి భావాలకు కారకమైన నియోకార్టెక్స్ మూలంగా మనిషి తక్కిన జీవుల కంటే భిన్నంగా ఎదిగాడు. మనిషి మెదడు ప్రత్యేకంగా వికసించి మానవ పరిమాణం జరిగింది. ఎబెన్లో సరిగ్గా ఆ భాగమే దెబ్బతింది. వైద్యులు ఆ భాగాన్ని బాగు చేయడానికి విఫలయత్నం చేశారు. ఎబెన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలా కోమలోకి వెళ్ళిపోయిన అతను తిరిగి కోలుకునేందుకు 10% మాత్రమే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారు. అలా కావడం కూడా అసాధారణం అన్నారు.
ఒకవేళ కోలుకున్నా కూడా జీవితాంతం మరో మనిషి సాయం లేకుండా అతను మనుగడ సాగించలేడని కూడా వైద్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడడం, బయట తిరగడం కుదరదని, ఆహారం కూడా గొట్టాల ద్వారానే అందించాల్సి ఉంటుందని, కుటుంబం మొత్తం సహకరిస్తేనే వాళ్ళు కొంచెం ధైర్యంతో మామూలుగా ఉండే ప్రయత్నం చేయగలుగుతారని, లేకుంటే మానసికంగా కృంగిపోతారని కూడా హెచ్చరించారు. కలుషిత నీటిని త్రాగడం వల్ల, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల మనిషి కడుపులో చేరే ఈ కొలి బ్యాక్టీరియా ప్రేగులను ప్రభావితం చేస్తుంది. అయితే ఆ వ్యక్తి రక్తంలో కలిస్తే మాత్రం అది మెదడుకు చేరి దాన్ని విషమయం చేస్తుంది. ఇలా జరిగేందుకు అవకాశం తక్కువ కనుకనే దీని మూలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం అరుదని డాక్టర్లు చెప్తున్నారు. డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్ స్పృహలేని స్థితిలోకి వెళ్ళిపోవడానికి ఇప్పుడు బ్యాక్టీరియాలు 2 కారణమయ్యాయి. స్వయంగా డాక్టర్ అయిన వ్యక్తే ఇలా మూర్ఛన నిద్రలోకి వెళ్ళిపోవడం అతని కుటుంబానికి పిడుగుపాటైంది. అతని హస్తవాసి, వృత్తి పట్ల నిబద్ధత ఎరిగిన వారు కావడం చేత తోటి డాక్టర్లు అతన్ని సాధారణ మనిషిని చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ డాక్టర్ ఎబెన్ స్థితి మరింతగా దిగజారింది. అతనిలో ప్రాణదీపం కొట్టుమిట్టాడుతోంది. బ్రతుకుతాడనే ఆశ సన్నగిల్లుతోంది. దీంతో డాక్టర్ ఎబెన్లోని అవయవాలు ఒక్కొక్కటి అచేతనంగా మారుతున్నాయి. మనిషిలోని చైతన్యాన్ని అదుపు చేసే మెదడులోని నియోకార్టెక్స్ పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో కోమాలోకి వెళ్లిపోయిన అతనిపై ఆశ వదిలేసుకోవాల్సిందే అని కుటుంబ సభ్యులకు చెప్పారు కూడా. అప్పటికి ఇంకా శ్వాస మాత్రమే ఆడుతోంది కనుక అవయవ దానం గురించి ఆలోచించమని డాక్టర్లు ఎబెన్ భార్య, కుమారులకు చెప్పారు. వాళ్ళు అంగీకరించారు. 7 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన ఎబెన్కు ఇవేవీ తెలియవు. తాను పారలైజ్ కావడం, హాస్పిటల్కు తీసుకువెళ్లడం, ఈ కొలి మెనింజైటిస్ల బారిన పడ్డానని డాక్టర్లు చెప్పడం వరకు డాక్టర్ ఎబెన్కు జ్ఞాపకం ఉంది. ఆ పిమ్మట జరిగిన వైద్యం, చర్చలు, పరీక్ష ఫలితాలు, తన అవయవాలు పనిచేయకపోవడం ఇలాంటివేవి కూడా అతనికి స్వయంగా తెలియవు. డాక్టర్లు తర్వాత చెప్పారు. అయితే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత మాత్రం అనూహ్యమైన అనుభూతులకు లోనయ్యానని, అవన్నీ చాలా స్పష్టంగా గుర్తున్నాయని ఎబెన్ చెప్పాడు. కళ్ళు మూతపడిన తనకు తెల్లని కాంతి వలయం కనిపించిందని, ఆహ్లాదకరమైన సంగీతం ధ్వని వినిపిస్తూ ఉందని, ఎవరో తనను ఆ కాంతి వలయం మధ్యలోకి తీసుకువెళ్లి నిలిపారని, తన చుట్టూ తేలియాడుతున్న ఏవో వస్తువులున్నాయని, భారీ ఆకారంలోని రకరకాల పుష్పాలు తేలుతూ కనిపించాయని, ఆ స్థితిలో తన చుట్టూ ఎవరెవరో ఉన్నారని, అయితే వాళ్ళు మనుషుల్లాగా అనిపించలేదని, వారి పట్ల తనకు ఎంతో ప్రేమాభిమానాలు ఏర్పడినట్లు తోచిందని, అంతా ఏంటనేది మాత్రం తనకు తెలియట్లేదని చెప్పాడు. కాసేపటికి తనకు దూరంగా వానపాము వంటిదేదో కనిపించి భయాన్ని కలిగించిందని, దానికి దగ్గరయ్యే కొద్దీ తన మనసు కీడు శంకించిందని, ఉన్నట్టుండి అది నోరు తెరిచి తన్ను లోనికి లాగేసుకుందని ఎబెన్ వర్ణించాడు. దాని గర్భంలోకి వెళ్లిన తనకు అంతా ఆకుపచ్చని రంగులు ఎంతో ఆహ్లాదంగా కనిపించిందని ఎబెన్ ఎంతో ప్రసన్నంగా చెప్పాడు. ఆ ప్రశాంత ప్రకృతిలోకి దైవకన్య లాంటి అమ్మాయిలు తేలుతూ వచ్చి యు ఆర్ లవ్డ్, యు ఆర్ సేఫ్, భయపడాల్సిందేమీ లేదని చెప్పారట. అతన్ని ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి అభయం ఇచ్చిందని ఎబెన్ తన అనుభూతిని పంచుకున్నాడు. కాసేపటికి సూర్యుని లాంటి ప్రకాశవంతమైన కాంతి ఒకచోట రాసి పోసినట్టు కనిపించి తన మనసు ఏదో తెలియని వాత్సల్యానికి లోనైందన్నారు ఎబెన్. దాన్నిప్పుడు తాను వివరించలేనని, అందుకు మాటలు లేవని, తన మనసు అనుభూతి చెందిన ఆ తదాత్మ్యత ఇంకా జ్ఞాపకం ఉందని చెప్పారు. ఆ కాంతిపుంజం తనలోని అలసటని, నిస్సత్తువని, ఒత్తిడిని, బాధను, ఆందోళనను దూరం చేసిందని, దాంతో తాను ఎంతో తేలికపడినట్టు, మనసంతా అలౌకికమైన ప్రేమాభిమానాన్ని, దివ్యానుభూతిని పొందిందని ఎబెన్ తన్మయత్వం చెందాడు. ఎబెన్ ఇంకా వివరిస్తూ, ఆ కాంతిపుంజం అటు మనిషి ఇటు భగవంతుడు కానట్టి దివ్య తేజస్సుగానే తోచింది తప్ప ఒక నిర్దిష్ట ఆకారం ఏది తనకు అగుపించలేదన్నాడు. అలా కాసేపు గడిచిన తర్వాత ఆ ప్రాంతమంతా తనకు సుపరిచితంగా తోచిందన్నాడు. సర్వం తనకు బోధపడినట్లు అనిపించింది. ప్రపంచమంతా ప్రేమమయంగా అనిపించింది. తాను భౌతికంగా ఎబెన్ అలెగ్జాండర్గా ఉన్నానా, ఏ శరీరము లేనట్టుగా ఉన్నానా అన్నది అర్థం కానంతగా ఒక ఈలలాగా తేలికగా అయిపోయానని చెప్పాడు. కాసేపటికి మొత్తమంతా కాంతిమయం అయిపోయిందని, అయినా తనకు మొత్తం తెలుసుననే భావన కలిగిందని చెప్పాడు. ఇదంతా అపస్మారక స్థితిలోని డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్ ఆత్మైక అనుభూతి. మొత్తం 7 రోజుల కోమా స్థితి. ఆ 7 రోజుల్లో ఏ స్పందన లేని ఎబెన్కి అమర్చిన లైఫ్ సపోర్టింగ్ యంత్రాన్ని తొలగించి, అతని మరణాన్ని ధృవీకరించి, అవయవాల్ని దానమిచ్చేందుకు వేరు చేసి, అతని అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చేసుకోవాలని మంతనాలు చేసుకుంటున్నారు. అలా కోమలోకి వెళ్లిన 7వ రోజున హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఎబెన్ కళ్ళు తెరిచాడు. డాక్టర్లు కూడా ఊహించని పరిణామం అది. ఆ అనూహ్య పరిణామానికి ముందుగా అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆశించలేదేమో కూడా. వెంటనే మెదడును స్కాన్ చేశారు. కణజాలం అంతా సాధారణంగానే ఉండడంతో అది ఆరోగ్యవంతంగా ఉన్నట్టు ప్రకటించారు. శరీరంలోనూ సాధారణ తత్వం వచ్చేసింది. విస్తుపోయిన వైద్యులకు, భార్యాబిడ్డలకు ఎబెన్ తన అపస్మారక స్థితిలో అనుభవాలను వివరించాడు. సరే, సహవైద్యులు ఎలాగూ అతని మాటలు నమ్మలేదు. పైగా మెదడు దెబ్బతిన్న అతను
అలాంటి ఏవో ఊహల్లో ఉండడం కూడా సర్వసాధారణం. ఎందుకంటే ఆలోచనలు భావోద్వేగాలు కలిగే నియోకార్టెక్స్ భాగం నిర్వీర్యమై ఉన్నప్పుడు భ్రాంతికి లోనవ్వడం కూడా ఉండదన్నారు. అది కూడా ఒక తరహా ఆలోచనే కదా. సరే, అతను కోలుకోవడం గురించి మళ్ళీ పరీక్షలు చేద్దాం, కానీ అతను చెప్పేది మాత్రం అసత్యమేనన్నారు. తన ఆరోగ్యం క్షీణించడం, చావుకు సమీపంగా వెళ్లడం, తిరిగి కళ్ళు తెరవడం గురించి వైద్య శాస్త్రం తగిన పరీక్షలు చేసి వివరిస్తుందని పక్కకు పెడితే, పూర్తి స్పృహలో ఉన్న తాను, విద్యాధికుణ్ణైన తాను, ఒక ప్రసిద్ధ వైద్యుణ్ణనే తాను, 7 రోజులు ముందు వరకు నాస్తికుణ్ణైన తాను ఇప్పుడు అసత్యం చెప్పడానికి ఏమీ లేదు. తాను తన అనుభవాన్నే వివరిస్తున్నాడు డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్. తాను చూసింది దేవుణ్ణా కాదా అన్నది తనకు తెలియదు. దైవభావనకు మించింది కూడా కావచ్చు. అది మానవ మీదకు అవగతం కాందై ఉండొచ్చు కాక అని ఎబెన్ అన్నాడు. అలా సైన్స్ వివరించలేని అలౌకిక విషయాలను ప్రస్తావిస్తూ అతను రాసి ప్రచురించిందే ప్రూఫ్ ఆఫ్ హెవెన్ అనే పుస్తకం. ఎబెన్ మెడికల్ రికార్డ్ మీద మచ్చపడింది. అతను పలు కోర్టు ఫిర్యాదులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా సైన్స్ వివరించలేని అలౌకిక విషయాలను ప్రస్తావిస్తూ అతను రాసి ప్రచురించిందే ప్రూఫ్ ఆఫ్ హెవెన్ అనే పుస్తకం. దాని ఉపశీర్షిక ఏ న్యూరోసర్జన్ జర్నీ ఇంటు ద ఆఫ్టర్ లైఫ్. డాక్టర్ ఎబెన్ను సమర్థిస్తూ కొందరు శాస్త్రవేత్తలు పలు ప్రకటనలు చేశారు. చాలామంది ఒక న్యూరోసర్జన్ అయ్యుండి అబద్ధాలు చెప్తున్నామంటూ గర్హించారు. ఎబెన్ మెడికల్ రికార్డ్స్ మీద మచ్చపడింది. అతను పలు కోర్టు ఫిర్యాదులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతనికి సమర్థనగాను తిరస్కారంగాను ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. మనిషి మస్తిష్కంలో అతని భావోద్వేగాల్ని అదుపు చేసి నియోకార్టెక్స్ పనిచేయకుండా పోయినప్పుడు కూడా అతనిలో ఆలోచనలు, భ్రాంతి కలిగే అవకాశం ఉందా? లేనప్పుడు సరిగ్గా అదే సమయంలో అసత్యమనడానికి అదే ఆధారమని తెలియడం లేదా అన్నారు. అతన్ని ధిక్కరించిన వాళ్ళు మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తున్నాడని ఆరోపించారు. అతని మాటలు నమ్మశక్యం కానివే కానీ పనిగట్టుకుని కొందరు అతడికి వత్తాసు పలికి జనాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తత్ఫలితంగా అతను తన ఉద్యోగ జీవితంలో ఇక ముందుకు సాగలేకపోయాడు. అయినా కానీ ఎబెన్ తనది స్వానుభవమే అని పునరుద్ఘాటించాడు. తన మరణానంతర లేదా మరణ సమీప అనుభవం సత్యమని నొక్కి చెప్పాడు. తాను దేవుణ్ణి చూశానా, ఏదైనా ప్రత్యేక లోకాన్ని చూశానా అన్నది తనకు తెలియదు, కానీ అది ఖచ్చితంగా దివ్యానుభవమే అని, భ్రాంతి కాదు అని నొక్కి వక్కాణించాడు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇది సత్యమని పలికాడు. ఈ లోకమే కళ అని, ఆ మరణానంతర లోకమే నిత్యం, సత్యం, శాశ్వతం అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, డాక్టర్ ఎబెన్ అలెగ్జాండర్ అనుభవం నిజంగా నిజమేనా? అతను దేవుణ్ణి చూశాడా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.